శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యాం నమః. మహారాష్ట్రలో ఉన్న పండరీపురంలో పాండురంగ విఠలుడు ఉన్న తీరు మనందరం చూసి ఉన్నాం కదా. 11 ఏళ్ల ప్రాయంలో నడుం మీద 2 చేతులను పెట్టుకొని పాదాలు 2 చూపిస్తూ శరణాగతి చేసుకోమని పుండలీకుడు అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడట. అతను అన్ని వ్యసనాలకు గురయ్యి చివరికి పశ్చాత్తాపం పొంది కృష్ణ పరమాత్మని శరణుజొచ్చి తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్న సమయంలో పాండురంగడు మంచి మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చి ఆయన వాకిట్లో నిలబడ్డారట. ఆయన గృహం ఏదో తెలుసా మీకు? అదే ఈరోజు మనం పండరీపురంలో చూస్తున్న పాండురంగుడి యొక్క గర్భగృహం. పుండలీకుడు తల్లిదండ్రులకు పాదసేవ చేస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ, నాయనా పుండలీక, నీ కోసం వచ్చాను రా అన్నారట కృష్ణ పరమాత్మ 11 ఏళ్ల ప్రాయంలో. అనేటప్పటికీ, అలాగా స్వామి, మా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాను, కొద్దిసేపు ఆగండి అన్నారట. అబ్బా, కాళ్ళు మండిపోతున్నాయి రా అన్నారట. అయితే అదిగోండి ఆ పక్కనే ఒక టికిరాయి ఉంది, దాని మీద నించోండి అన్నారట పుండలీకుడు. భక్త పరాధీనుడు కదా పరమాత్మ. వెంటనే వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడా పుండలీకుడు తన దర్శనం ఇద్దామని నడుం మీద 2 చేతులు ఇలా పెట్టుకున్నాడట పాండురంగడు. ఒక చెయ్యేమో అభయహస్తం ఇలా ఉంటుంది, ఒక చేతిలోనేమో దివ్య పాంచజన్య శంఖం ఇలా పట్టుకొని నిలబడ్డారట. తండ్రి గారికి మెలకు వచ్చింది. పుండలీకుడు తండ్రికి, ఎవరు నాన్న వచ్చింది అన్నారట. భక్తపరాధీనుడైన జగన్నాథుడే వచ్చాడు నాన్న మన ఇంటికి అన్నారట. ఎక్కడ్రా అని లేచి చూశారట. ఇంకేముంది, ఆయన గర్భగృహంలోనే స్వామి అలా నడుం మీద చేతులు పెట్టుకొని దివ్య శరణాగతి పొందమనేటటువంటి పాదాలు మనకు దయచేస్తూ చక్కగా 11 ఏళ్ల బాలుడిగా నిలబడ్డారట. అదే పాండురంగ విఠలుడి యొక్క దివ్యధామం. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.